Balloon Bells. ఇతను నీళ్ళని విషంగా మార్చేశాడు. ఇంత పెద్ద అడవిలో నేను ఎవరికని చెప్పగలను చెరువులో నీళ్ళు తాగొద్దు అని? నేను ఇక్కడే ఉన్నా కూడా పొద్దునవ్వగానే నాకేమీ కనిపించదు. ఒకవేళ ఆ సమయంలో ఏదైనా జంతువు చెరువు దగ్గరికి నీళ్ళ కోసం వచ్చినా కూడా నాకు కనిపించదు. ఇంకా ఇప్పుడు నేను ఈ అడవిని ఎలా కాపాడాలి? నాకేమీ అర్థం కావట్లేదు. ఫిబ్రవరిలో శరదృతువు సమయంలో వాతావరణం చాలా అందంగా ఉంది. సాయంత్రం సమయంలో గుడ్లగూబ నిద్రపోయి లేచిన వెంటనే దానికి ఏదో కనిపించింది. మీరందరూ ఇక్కడికొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఇంకా ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచానో కూడా తెలుసుకోండి. అది కళ్ళు తెరిచి చూస్తే చెట్టు కింద చాలా పక్షులు ఇంకా జంతువులు ఉండటం చూసింది. అడవి ప్రజలందరూ జాగ్రత్తగా వినండి. రేపు మన అడవిలో ఉన్న చోటు జింక పుట్టినరోజు. ప్రతి సంవత్సరంలా ఈసారి కూడా మనందరం కలిసి పార్టీ ఏర్పాట్లు చేద్దాం. ఇది చాలా సంతోషకరమైన విషయం. అలా అయితే సరే, మరి మేమందరం పొద్దున్నే చెరువు దగ్గరికి వస్తాము. అప్పుడు పార్టీ చేసుకుందాం, సెలబ్రేషన్స్ అన్ని మొదలు పెడదాం. ఏమంటున్నారు? నీ పుట్టినరోజు పార్టీనా? కానీ నాకు ఉదయం పూట కనిపించదు కదా. ఒకవేళ పార్టీ రాత్రి పెట్టి ఉంటే నేను కూడా వచ్చేవాణ్ణి. లేదు, అలా చేయలేము. మనం మనుషులం కాదు, జంతువులం. మేము నీకోసం రాత్రి పార్టీ పెట్టలేము. పార్టీ ప్రొద్దునే ఉంటుంది. నేను పార్టీకి రాకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. నేను కూడా మీ అందరిలా ఈ అడవి జంతువునే కదా. మరి నన్నెందుకు ఇలా వేరు చేసి చూస్తున్నారు? నువ్వు మాలా ఎక్కడున్నావు? మేము రాత్రిపూట పడుకుంటాము, కానీ నువ్వు రాత్రి అడవిలో తిరుగుతుంటావు. నీ శబ్దాలతో మా నిద్ర పాడు చేస్తావు. ఇంతకు మించి నువ్వేం చేశావు చెప్పు? నేను రాత్రంతా మేలుకొని కాపలా కాస్తాను. మరి అది మంచి పనే కదా. మన అడవి పైన ఏమైనా దాడి జరుగుతుందా నువ్వు కాపలా కాయటానికి? ఈ మాటలు విని గుడ్లగూబకి బాధ కలిగింది. అడవిలో జంతువులన్నీ పడుకోవడానికి వాటి వాటి ఇళ్లకు వెళ్లిపోయాయి. కాని గుడ్లగూబ చాలా నిరాశపడింది. అది అడవి అంతా తిరుగుతూ తన పని చేసుకుంటోంది. పొద్దున అవ్వగానే దానికి కనిపించకపోవడంతో అది చెట్టుపైకొచ్చి కూర్చుంది. దాని కళ్ళు మూసుకుందో లేదో ఇంతలోనే దానికి శబ్దాలు వినిపించడం మొదలయ్యింది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు తమ్ముడు, హ్యాపీ బర్త్డే టు యు. అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, కానీ నాకేమీ కనిపించడం లేదు. బహుశా నేను కూడా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోగలిగితే బాగుండేది. కొన్ని గంటల వరకు దానికి ఆట పాటలు అలాగే ఎంజాయ్ చేసే శబ్దాలు వినిపించాయి. అందువల్ల అది పడుకోలేకపోయింది. ఆ తర్వాత నిద్రొస్తే పడుకుంది. రాత్రయ్యాక దానికి మెలకువ రాగానే అది గాల్లోకి ఎగురుకుంటూ వెళ్ళింది. ఏంటో నా అదృష్టం, ఎవ్వరూ నాతో స్నేహం చెయ్యరు. అలాగే ఎవ్వరూ నేను మేల్కొని ఉన్నప్పుడు నాతో తిరగడానికి మేల్కొని ఉండరు. అలా ఆలోచిస్తూ అది చాలాసేపటి వరకు తిరుగుతూ ఉంది. ఆ తర్వాత అది చెరువు వైపు ఎగురుకుంటూ వెళ్తుండగా ఏదో చూసింది. అరే, చెరువు దగ్గర ఇంత రాత్రిపూట ఎవరున్నారు? అది కిందికి వెళ్లి చూస్తే దానికి చెరువు దగ్గర ఒక వేటగాడు కనిపించాడు. ఈ అడవిలో జంతువులన్నీ చాలా తెలివిగలవి. నేను ఈ నీళ్ళని విషంతో కలిపేస్తాను. అప్పుడు వీటికి ఖచ్చితంగా బుద్ధొస్తుంది. అలా అంటూ అతను చెరువులో ఉన్న నీళ్లల్లో ఏదో పౌడర్ లాంటిది వేశాడు. తర్వాత చాలా సంతోషించాడు. పొద్దునయ్యేసరికి ఈ నీళ్లు మొత్తం విషంగా మారిపోతాయి. అలాగే సాయంత్రం అయ్యేసరికి దీని ప్రభావం తగ్గుతుంది. అప్పటికల్లా నాకు ఎన్నో జంతువులు ఇక్కడ అనారోగ్యంతో కనిపిస్తాయి. అప్పుడు నేను వాటిని నా బండ్లో వేసుకొని తీసుకువెళ్తాను. ఒరే రింకు, నీకు ఏం తెలివుందిరా? అలా అంటూ వేటగాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంకా ఇప్పుడు గుడ్లగూబకి కంగారు మొదలయ్యింది. ఇతను నీళ్ళని విషంగా మార్చేశాడు. ఇంత పెద్ద అడవిలో నేను ఎవరికని చెప్పగలను చెరువులో నీళ్ళు తాగొద్దు అని? నేను ఇక్కడే ఉన్నా కూడా పొద్దునవ్వగానే నాకేమీ కనిపించదు. ఒకవేళ ఆ సమయంలో ఏదైనా జంతువు చెరువు దగ్గరికి నీళ్ళ కోసం వచ్చినా కూడా నాకు కనిపించదు. ఇంకా ఇప్పుడు నేను ఈ అడవిని ఎలా కాపాడాలి? నాకేమీ అర్థం కావట్లేదు.
అది చాలా ఆలోచించింది కానీ ఎటువంటి పరిష్కారం దొరకలేదు. కొన్ని గంటల వరకు ఆలోచించిన తర్వాత పొద్దున అవడంతో దానికి కళ్ళు కనిపించడం లేదు. ఇంకా దానికి కంగారు పెరిగిపోయింది. ఇప్పుడు నేను ఎవ్వరినీ చూడలేను, కానీ వాళ్ళు నన్ను చూడగలరు కదా. ఇప్పుడు నేను ఒక పని చేస్తాను. నేను ఒకే మాటని పదే పదే అంటాను. అప్పుడు ఏదైనా జంతువు వచ్చినా వింటుంది. అప్పుడు అది నీళ్లు తాగదు. అలా అంటూ అది చెరువు ఒడ్డున కూర్చుని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. చెరువులో ఉన్న నీళ్ళల్లో వేటగాడు విషం కలిపాడు. ఎవ్వరూ చెరువులో నీళ్లు తాగకండి. రేపు ఉదయం నీళ్లు బాగైపోతాయి, అప్పుడు తాగొచ్చు. ఇదే మాట అది పదే పదే అంటూ ఉంది. చాలాసేపటి తర్వాత అక్కడికి ఏనుగు నీళ్లు తాగటానికి వచ్చింది. ఏనుగు నీళ్లు తాగకముందే దాని మాట వినిపించింది. అరే గుడ్లగూబా, నీకు ఎలా తెలిసింది నేను నీళ్లు తాగబోతున్నానని? నీకు ప్రొద్దున పూట కనిపించదు కదా. నాకు అస్సలు తెలియదు నువ్వు ఎప్పుడు వచ్చావో. నేను ఈ మాటని పదే పదే ఎందుకంటున్నానంటే ఎవరైనా ఈ నీళ్లు తాగి స్పృహ తప్పిపోతారేమో అని. జీబ్రా, కోతి అలాగే జింక కూడా విన్నాయి. ఇలా విను గుడ్లగూబ తమ్ముడు, నువ్వు అడవి మొత్తాన్ని చనిపోకుండా కాపాడావు. ఇంకా నువ్వు అరవడం ఆపేయి. ఇంకా ఇప్పుడు ఏదైనా జంతువు చెరువు దగ్గరికి వస్తే తనకి మేము చెబుతాము, సరేనా? అలాగే, ధన్యవాదాలు. ఇంకా అవన్నీ గుడ్లగూబ దగ్గర ఉండి చెరువు పైన ఓ కన్నేసి ఉంచాయి. మిగిలిన జంతువులు కూడా నీళ్లు తాగడం కోసం వస్తే వాటిని ఆపేశాయి. ఇదే విధంగా అడవి మొత్తానికి ఈ విషయం తెలిసిపోయింది. ఇంకా అవన్నీ గుడ్లగూబను చూసి గర్వపడ్డాయి. నీకు చాలా చాలా కృతజ్ఞతలు గుడ్లగూబ తమ్ముడు. ఇంకా రాత్రి అయింది, మేమందరము ఇంటికి వెళ్తాము. ఇంకా ప్రొద్దున వచ్చి నీళ్లు త్రాగుతాము. అలా అని జంతువులన్నీ అక్కడి నుండి వెళ్ళిపోయాయి. గుడ్లగూబ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. కాని ఇంకా తను పూర్తిగా సంతోషంగా లేదు. చాలాసేపటి తరువాత జింక తిరిగి దాని దగ్గరికి వచ్చింది. ఇలా చూడు, మాకు నీ సహాయం కావాలి. ఏమైంది? ఏంటి నీ సమస్య? ఎందుకంత కంగారు పడుతున్నావు? ముందు నాతో అయితే పద, తర్వాత నీకే తెలుస్తుంది. ఇంకా గుడ్లగూబ ఇంకో ప్రశ్న వేయకుండా జింకతో పాటు వెళ్ళింది. చాలా సమయం తర్వాత ఓ చోటుకి చేరుకున్నాయి. అక్కడి దృశ్యం చూసి దానికి చాలా సంతోషం కలిగింది. అన్ని జంతువులు అలాగే పక్షులు ఒకే దగ్గర సమావేశమై ఉండటం చూసింది. ఇంకోవైపు చాలా గిఫ్ట్స్ కూడా కనిపించాయి. అలాగే అన్ని గుడ్లగూబను చూసి చాలా సంతోషంగా ఉన్నాయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ తమ్ముడు, హ్యాపీ బర్త్డే టు యూ. నాకు నమ్మబుద్దే కావడం లేదు. మీరందరూ నా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారా? దాని గురించి నేను అసలు మర్చిపోయాను. అవును తమ్ముడు, మేము అదే ఆలోచించాము. మేము అనవసరంగా నిన్ను చూసి విసుక్కునే వాళ్ళమని. నువ్వు రాత్రంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టావు. చెప్పాలంటే మా ప్రాణాలు కాపాడడానికి అడవిలో కాపలా కాస్తావు. ఈ రోజు మేము ప్రాణాలతో ఉన్నాము అంటే అది కేవలం నీ వల్లే. అందుకే ఈ రోజు నుండి రాత్రి పడుకునే ముందు మేము అడవిలో ఉన్న జంతువులందరము నీతో మాట్లాడతాము. అలాగే ప్రతి సంవత్సరం నీ బర్త్డే ఇలానే సెలబ్రేట్ చేస్తాము, రాత్రి చంద్రుని వెలుగులో. అరే వా, నిజంగానా? అవును, నిజంగా. పద, ఇంకా ఇప్పుడు నీ గిఫ్ట్ చూసుకో. నీకు మేము ఏమేమిచ్చామో. ఈ మాట విని గుడ్లగూబకి సంతోషం కలిగింది. అలాగే అది మొహంలో చిరునవ్వుతో దాని గిఫ్ట్స్ దగ్గరికి వెళ్ళింది. అలాగే అది సంతోషంగా ఉండటం చూసి అడవిలో ఉన్న మిగతా జంతువులకు కూడా సంతోషం కలిగింది. కానీ ఒకరు మాత్రం సంతోషంగా లేరు. తన అరుపులు గాల్లో వినిపిస్తున్నాయి. ఈ అడవిలో ఎంత తెలివైన జంతువులు ఉన్నాయి. రోజు మొత్తం నీళ్లు తాగనే లేదు.